తెలంగాణలో తొలి కంటైనర్ స్కూల్ ములుగు జిల్లాలో ఏర్పాటైంది. కన్నాయిగూడెం మండలంలోని బంగారుపల్లి కొత్తికోయ గుంపు అటవీ ప్రాంతంలో ఉన్న పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. దీంతో పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీతక్క భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. కానీ అటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో కలెక్టర్ వినూత్నంగా ఆలోచించి కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఈ కంటైనర్ స్కూల్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. బంగారుపల్లిలో ఏర్పాటు చేసిన కంటైనర్ పాఠశాల వద్ద నుండి మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కంటైనర్లో స్కూల్స్ స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన దిశగా నాణ్యమైన విద్య అందించాలనే దృక్పథంతో మంత్రి సీతక్క తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న చట్టాల ప్రకారం ఇక్కడ పర్మనెంట్ స్కూల్స్ నిర్మించడం సాధ్యం కాని నేపథ్యంలో మంత్రి సీతక్క చొరవతో ముఖ్యంగా కన్నాయిగూడెం మండలం కంతనపల్లి గ్రామం బంగారుపల్లి కేపల్లి గ్రామంలో ఈ కంటైనర్ స్కూల్ అనేది నిర్మించారు. మనం చూడొచ్చు కంటైనర్ ఫీ ఫ్యాబ్రికేటెడ్ స్కూల్ని విత్ అన్ని రకాల సౌకర్యాలతో ఇటు ఫ్యాన్స్ లైట్స్తో పాటు మంచి ఫర్నిచర్తో ఏజెన్సీలో ఉన్న ఆదివాసీ విద్యార్థులకు మంచి విద్య అందించే లక్ష్యంతో అయితే సీతక్క నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనమైంది. గతంలో ఇదే ములుగు జిల్లాలో కంటైనర్లో ఏజెన్సీలో ఉన్న గ్రామ ప్రజలకు వైద్యం అందించాలని కంటైనర్ హాస్పిటల్స్ నిర్మించడం జరిగింది. అది బాగా సేవ్ చేస్తున్న నేపథ్యంలో ఈ కంటైనర్ స్కూల్స్ కూడా నిర్మించాలని సీతక్క తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మనతో ఈ యొక్క స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ ఉన్నారు. తనతో మాట్లాడి స్కూల్ గురించి మరిన్ని సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ స్కూల్ ఇంతకుముందు గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఇక్కడ కంటైనర్ స్కూల్ నిర్మించడం జరిగింది. ఈరోజు సీతక్క చేతుల మీద శంకుస్థాపన కూడా చేశారు. ఎలా ఉంది? ఈ స్కూల్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు మా పిల్లలకు కూడా చాలా సంతోషం. నేను ఇక్కడ 2022 జనవరి నుండి పనిచేస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఎందుకంటే మా పాఠశాల ఒక గూన పెంకుల ఉండేది, మాకు కనీసం బ్లాక్ బోర్డు కూడా ఉండకపోయేదన్నమాట. ఈ సందర్భంగా నేను మామూలుగా పిల్లలతో పాటు కింద కూర్చొని చదువు చెప్పేవాడిని. ఈ సందర్భంలో మాకు పాములు, తేళ్ళు, జెర్లు ఇవన్నీ కూడా ఎదురయ్యేది. నేను ఇంతకుముందు ప్లేన్ ఏరియాలో చేసినప్పుడు ఇలాంటి సమస్యలు ఏం లేకుండే, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి, ఎందుకంటే మనం వాస్తవంగా వాడి స్థానాల్లోకి మనం వచ్చాము. అవి మన దగ్గరికి వస్తే సరే వాడి తప్పేం లేదు. అయితే తర్వాత సరే ఇక మరి ఏం చేయాలని చెప్పేసి ఆలోచన చేసి మేము మన రీసెంట్లీ కలెక్టర్ గారు మా పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. చూసినప్పుడు ఇక్కడ పరిస్థితులను ఆకలింపు చేసుకొని సరే మరి ఇది మాది కన్జర్వేటివ్ ఫారెస్ట్లో ఉందన్నమాట. ఇక్కడ ఇంతకుముందు బిల్డింగ్ శాంక్షన్ అయింది, బిల్డింగ్ కట్టకుండా ఆ ఫండ్స్ వెనక్కి తీసుకోపోవడం కూడా జరిగిందనమాట. మరి కన్జర్వేటివ్ ఫారెస్ట్ లోపల మరి ఎలా చేయాలి అని ఆలోచన చేసి కలెక్టర్ దివాకర్ గారు మరియు మినిస్టర్ గారు వినూత్నంగా ఆలోచన చేసి ఎర్లీ ఫ్యాబ్రికేటెడ్ ఈ కంటైనర్ స్కూల్ను మా గ్రామం లోపల మా పిల్లల కోసం ఏర్పాటు చేయడం చాలా ఉదాహరణ. సార్, ఇప్పుడు ఇక్కడ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు, ఏ క్లాసెస్ వరకు చదువుతున్నారు? ఇక్కడ ఈ గూడెం లోపల కనీసం పవర్ సప్లై కూడా లేదు. ఇక్కడ 36 గుడిసెలు ఉన్నాయండి. నాకు విద్యార్థులు రోజు 20 మంది వస్తారండి. ఇక్కడ ఈ గూడెం లోపల ఎవరు కూడా చదువుకున్న వారు లేరన్నమాట. ఇక్కడ ఉన్న పేరెంట్ లోపల 2 మాత్రమే చదువుకున్నారు 8th క్లాస్ వరకు. వాళ్ళు కూడా అంతంత మాత్రమే చదువుకున్నారు. వాళ్ళకు కూడా తెలుగు చదవడం రావడం కూడా సరిగా రాదనమాట. వాళ్ళు ఎప్పుడో చదువుకున్నారు. కానీ వీళ్ళ జీవనోపాధి లోపల చూస్తుంటే నేను వచ్చిన కొత్త లోపల చాలా డిఫరెంట్గా ఉండేదన్నమాట. వాళ్ళకి కనీసం తెలుగు రాకపోయేది ఏం రాకపోయేది. కానీ మేము వచ్చిన సందర్భం లోపల నేను మా మేడం గారు చేసిన కృషి ఫలితంగా విద్యార్థులందరూ కూడా ఒక సరి అయిన మూసలోకి రావడం జరిగిందనమాట. ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేసేది ఏంటంటే మేము మా సాయశక్తుల కృషి చేసి ఈ విద్యార్థులకు మంచి విద్యను అందిస్తాము. అయితే ఈ సందర్భంలో కూడా మీకు తెలియపరచాల్సిన విషయం ఒకటి ఏంటంటే ఇక్కడ 2, 3, 4 తరగతి వాళ్ళు ఉన్నారు. పోయిన గురుకుల సందర్భంలో కూడా ఇక్కడ విద్యార్థులకు ముగ్గురికి సీట్లు వచ్చాయి. ఒక అబ్బాయి కురసం భీమయ్య, అతనికి భూపాలపల్లి కాటారంలో సీట్ వచ్చింది. ఒక అమ్మాయి మన అడమక్క, ఆమెకు అది హనుమకొండ గర్ల్స్లో మన దేవనపేటలో వచ్చింది గురుకులంలో. ఇంకొకరికి వేముల అడమయ్య కూడా వచ్చేది, కానీ అతనికి కొద్దిగా
అనారోగ్య పరిస్థితుల వల్ల వాళ్ళ నాన్నవారు అక్కడికి మన నర్సంపేటకు తోలడం జరగలేదన్నమాట. ఈ సందర్భంగా అందరూ కూడా విద్యార్థితో పాటు మేము కూడా కృషి చేస్తూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తామని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గ్రామాలలో అటవీ అధికారులు అటవీ చట్టాలు అయితే ఎలాంటి పర్మనెంట్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ కట్టడానికి పర్మిషన్ లాంటివి ఇవ్వరు కాబట్టి ప్రభుత్వం అయితే ఇటు మంత్రి సీతక్క వినూత్నంగా ఆలోచించారు. వినూత్నంగా ఈ యొక్క కంటైనర్లో హాస్పిటల్స్, కంటైనర్లో స్కూల్స్ నిర్ణయం తీసుకున్నారు. ఈ యొక్క నిర్ణయంతో ఒక పక్క ఏజెన్సీలో ఆదివాసీలకు మెరుగైన వైద్యం అందించడమే కాదు, మెరుగైన విద్య కూడా అందించడం సాధ్యపడుతుందని అంటున్నారు. కెమెరామెన్ రాజుతో చంద్రశేఖర్, స్వతంత్ర టీవీ.